చక్రి చిన్నప్పటి ఫోటో చూసి తను ప్రేమిస్తున్నది చక్రి అని తెలుసుకున్న మహాలక్ష్మి అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చక్రిని మహాలక్ష్మి భర్తగా అంగీకరించాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట కొడితేనే పొదరిల్లో మీరు జరగబోయేది తెలుసుకోగలరు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మహాలక్ష్మికి అయితే ఎప్పుడైతే కానిస్టేబుల్ ఫోన్ చేసి నువ్వు విడాకులు తీసుకోవడానికి వీల్లేదు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావమ్మా, మేమింత కష్టపడి నీకు పెళ్లి చేసి ఆ పిల్లకోడి నుంచి మీ నాన్న నుంచి కాపాడింది ఎందుకోసం అనుకుంటున్నావు, నీకు ఇష్టం వచ్చినప్పుడల్లా విడాకులు తీసుకోవడానికి అనుకుంటున్నావా, ఇంతకీ ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా, నేను ఇప్పుడే మీ నాన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పనా అంటూ ఇంకా కానిస్టేబుల్కి పక్క నుంచి చక్రి ప్రాంప్ట్ ఇవ్వడంతో కానిస్టేబుల్ కాస్త మహాలక్ష్మితో మాట్లాడుతూ ఉండేసరికి ఇప్పుడు గనక నాన్నకు తెలిస్తే నన్ను తీసుకుని వెళ్ళి ఆ పిల్లకోడికిచ్చి పెళ్లి చేస్తాడు, నేను ఇంత కష్టపడి ఇంత చేసిందంతా కూడా వృధా అయిపోతుంది అని మహాలక్ష్మి ఆలోచించి వద్దు సార్ వద్దు అనగాని ఇంకొకసారి విడాకులన్న మాట అన్నావంటే మాత్రం ఊరుకోను, నువ్వు ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా నాకు తెలిసిపోతుంది, నేను పోలీస్ని, 4వ సింహాన్ని అంటూ ఇంకా హెచ్చరించేసరికి మహాలక్ష్మికి అనుమానం వస్తుంది. అసలు ఈ లాయర్కి ఈ కానిస్టేబుల్కి ఎవరు చెప్తున్నారని చక్రిని అడుగుదామని చక్రి ఒక్కడు ఇంట్లో కూర్చుని ఫోన్ చూస్తున్న సమయంలో మహాలక్ష్మి చక్రి దగ్గరికి వస్తుంది. పెద్ది లేడా అని చెప్పాను కానీ ఎక్స్ తావడానికి వెళ్ళాడు అనగానే కన్నా ఎక్కడికి వెళ్ళాడు అనేసరికి కన్నా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి బుక్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు అనగానే వాడు దుర్మార్గుడు, దుష్టుడు, వాడు కాళ్ళు ఇరుకుపోవాలి, వాడు నాశనం అయిపోవాలి అంటూ తిట్టడం మొదలు పెడుతుంది. హలో మహాలక్ష్మి గారు, ఇంతకీ ఎవరిని తిడుతున్నారండి అనగానే వాణ్ణి అనగానే వాడంటే ఎవడండి అనేసరికి ఆ కానిస్టేబుల్కి మనం విడాకులు తీసుకుంటున్నామని చెప్పిన వాడికి అనేసరికి అయ్య బాబోయ్, ఎంతసేపు ఈవిడ తిట్టేది నన్నే తిడుతుందా ఈవిడి, ఇప్పుడు ఎవరేమన్నారు అనగానే ఆ కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసి విడాకులు తీసుకుంటున్నారంట కదా, తీసుకుంటే ఊరుకోను అంటూ హెచ్చరిస్తున్నాడు, ఆ లాయర్ ఏమన్నా చెప్పారేమోనండి అనేసరికి వెంటనే లాయర్కి ఫోన్ చేస్తే లాయర్ నేను చెప్పలేదంటుంది, ఆ కానిస్టేబుల్ నెంబర్ ఇవ్వండి నేను కాల్ చేస్తాను అంటూ మాట్లాడేసరికి మీ దగ్గర నెంబర్ లేదా అని చెప్పాను కానీ నా దగ్గర నెంబర్ లేదండి, మిస్ అయింది అని చెప్పి చక్రి చెప్తాడు. సరే ఏం అవసరం లేదులే అని చెప్పి మహాలక్ష్మి కాస్త అనేసరికి అక్కడే ఉండడం అంత మంచిది కాదు, అనుమానం వస్తుందని చక్రి అక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోతాడు. వెంటనే మహాలక్ష్మి కానిస్టేబుల్కి ఫోన్ చేసి రేపు నేను మిమ్మల్ని కలుస్తాను అనగానే ఎక్కడ కలుస్తావు, రెస్టారెంట్లో కలుస్తావు అనగానే నో నేను స్టేషన్ దగ్గరికే వస్తాను అని చెప్పి మహాలక్ష్మి కాస్త చెప్పడంతో అది కాస్త వాళ్ళ ఆవిడ విని ఎవరితో ఎన్ని రోజుల నుంచి సాగుతుంది వ్యవహారం అంటూ కానిస్టేబుల్ కానిస్టేబుల్ని పట్టుకొని ఇంకా తిట్టడం మొదలు పెడుతుంది. ఇంక ఇది ఇలా జరిగేసరికి నైట్కి అందరూ కూడా నిద్రపోతారు. చక్రి మాత్రం 12 ఎప్పుడవుతుందా అని ఎదురు చూసి కరెక్ట్గా 11:30 సమయానికి లేచి అక్కడంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి 2 కేకులు అయితే ఒక కేకు కింద పెట్టి మరొక కేకు పైన పెట్టి అందరినీ నిద్రలేపుతాడు. ఏంట్రా ఈ టైంలో అనగానే ఈరోజు మహాలక్ష్మి గారి పుట్టినరోజు అనేసరికి అందరూ ఎగ్జైట్మెంట్గా లేచి నిలబడతారు. అదేంట్రా 2 కేకులు తీసుకొచ్చావు, ఇదేమో మనందరి తరపున, ఇది మాత్రం ప్రత్యేకించి నా తరపున, అందుకే లవ్ సింబల్స్ అన్నీ కూడా వేయించాను చూడు ఎంత నీట్గా ఉందో, తనని నేను ఎంతెలా ప్రేమిస్తున్నానన్న విషయం మహాలక్ష్మి గారికి అర్థం అవ్వాలి అంటూ చక్రి కాస్త చెప్పేసేసరికి ఇది కొంచెం ఓవర్గా లేదా అనగానే వాడు ఓవర్ యాక్షనే చేస్తున్నాడ్రా అంటూ కన్నా కేశవ ఇద్దరు మాట్లాడుకుంటారు. నేను వెళ్ళి మహాలక్ష్మి గారిని నిద్ర లేపుతాను అనగానే ఈ సమయంలో నువ్వు వెళ్ళడం అంత మంచిది కాదేమోరా, మళ్ళీ మహాలక్ష్మి గారు తప్పుగా అర్థం చేసుకుంటారు కదా అనగానే నేను ఇదంతా రెడీ చేసినప్పుడు నేనే వెళ్ళి నిద్ర లేపుతానని చక్రి కాస్త వెళ్ళి మహాలక్ష్మి తలుపు కొట్టేసరికి మళ్ళీ తాగొచ్చాడా అనుకుంటూ ఒక ఫ్లవర్ వాజ్ని కాస్త తన వెనకాల పెట్టుకుని తలుపు తీసేసరికి హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి గారు అంటూ ఫ్లవర్ వాజ్ని చేతిలో పెట్టడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఆ ఫ్లవర్ వాజ్ని కాస్త పక్కన పెట్టేసి నా పుట్టినరోజు అని మీకెలా తెలుసు,
అసలు ఇదంతా ఏంటి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇదంతా నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది అని చెప్పి రండి కేక్ కట్ చేద్దరు కానీ అనగానే హ్యాపీ బర్త్డే వదిన అంటూ ఒకరి తర్వాత ఒకరు చెప్పుకొస్తారు. చెప్పేసేసరికి చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది మహాలక్ష్మి. ఇదేంటి 2 కేకులు తీసుకొచ్చారు అనగానే ఇది మా అందరి తరపున, ఇది మాత్రం నా తరపున అని చెప్పనేసరికి అవునా సరే, నా పుట్టినరోజు అని మీకెలా తెలుసు అనగానే మాకు తెలీదమ్మా, చక్రికే తెలుసు, ఇదంతా ఏర్పాటు చేసింది చక్రీనే, మాకేం తెలీదు అంటూ మాధవ్ చెప్పేసరికి థ్యాంక్స్ చక్రి గారు అనగానే కేక్ కట్ చేస్తే గొడవ ఉండదు కదన్నయ్య, ఆలస్యం అయిపోతుంది అంటూ కన్నా అనగానే వెంటనే క్యాండిల్ తీసి క్యాండిల్ పెట్టి కేక్ కటింగ్ చేయిస్తాడు. ఫస్ట్ కేశవ చక్రికి పెడుతుంది అనుకుంటే చక్రికి పెట్టకుండా వెళ్ళి కన్నాకు పెడుతుంది. కన్నాకు పెట్టడంతో కన్నా కాస్త తింటాడు. తర్వాత చక్రికి, తర్వాత మాధవ్కి, తర్వాత కేశవ్కి. అందరూ కూడా కేకు తింటున్న సమయంలో నారాయణ కాస్త వచ్చి చూసుకోకుండా కింద చక్రి ఒక కేక్ పెట్టాడు కదా, తన మనసు అర్థం చేసుకుంటుంది అని లవ్ సింబల్ పెట్టి మరీ చేయించాడు కదా, ఆ కేకు మీద కాలు వేసేయడంతో కేకు సగానికి పైగా కట్ అయిపోయి మా నారాయణ కాళ్ళకి అంటుకుంటుంది. చిచి ఇదేంటి అంటూ నిద్ర కళ్ళతో అనేసరికి అది కేకు, ఆ మాత్రం కళ్ళు కనిపించట్లేదా అంటూ తిట్టడం మొదలు పెట్టేసరికి అది రోడ్డుకు అడ్డంగా పెడతారా, వెళ్ళే దారిలో పెడతారా అంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. పాపం చక్రి చాలా బాధపడతాడు. చక్రి బాధపడడం చూసి మహాలక్ష్మి అయితే ఈ కేకు చాలా బాగుంది అంటూ గబగబా ఇంకొక పీస్ తీసుకుని గబగబా తను తింటూ ఉంటుంది. నాకు ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం ఇదే మొదటిసారి. నా ఫ్రెండ్స్ 12 గంటలకు కాల్ చేసి బర్త్డే విషెస్ చెప్పారు కానీ 12 గంటలకి కేక్ కట్ చేయడం ఇదే మొదటిసారి, చాలా థ్యాంక్స్ అంటూ చక్రికి చెప్పడంతో చక్రి తెగ పొంగిపోతూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా తను నిద్ర లేచి బయటకు వస్తుంది. పాయసం చేసి తీసుకొస్తాడు. ఇంకా మాధవ్ అయితే పాయసం తాగుతూ ఉండగానే అమ్మ మహాలక్ష్మి, నీ పుట్టినరోజని ముందే తెలుసుంటే గిఫ్ట్ తీసుకునేదాన్ని, డ్రెస్ ఏదో ఒకటి తీసుకునేవాడిని అంటూ ఇంకా మాధవ్ చెప్పేసరికి నేను ఆల్రెడీ తీసుకున్నాను, కానీ నేను ఇస్తే మహాలక్ష్మి గారు ఏమనుకుంటారో అని చెప్పనగానే మహాలక్ష్మి వెంటనే నేనేమనుకుంటాను, ఇవ్వండి తీసుకుంటాను అనేసరికి నిజంగానా అనగానే నిజంగా అనేసరికి 1 మినిట్ అంటూ గబ్బగబ్బా బయటికి వెళ్ళి మహాలక్ష్మి కోసం తీసుకొచ్చిన చీరను కాస్త ప్రజెంటేషన్ చేస్తాడు. చేసేసరికి మహాలక్ష్మి తెగ సంతోషపడిపోతుంది. ఈ కలర్ చాలా బాగుంది, ఇది నా ఫేవరెట్ కలరు అంటూ గబగబా చీర పట్టుకుని గదిలోకి వెళ్ళి తన దగ్గర మ్యాచింగ్ బ్లౌజ్ అంటే సారీలో బ్లౌజ్ లేకపోయినా వేరే బ్లౌజ్ని కాస్త సారీకి మ్యాచ్ చేసి ఆ బ్లౌజ్ వేసుకుని చీర కట్టుకుని వస్తుంది. కట్టుకు వచ్చేసరికి చాలా సంతోషపడిపోతారు. వెళ్ళి గుడికి వెళ్ళండి అమ్మా అనగానే కన్నాను ఇటు చక్రిని తీసుకుని గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళి గుడిలో చాలా సంతోషంగా దండం పెట్టుకుంటుంది. చక్రి కూడా నా భార్యగా రావాలి, ఈరోజు ఈ పుట్టినరోజుకి తను నార్మల్గా వచ్చింది, వచ్చే సంవత్సరం పుట్టినరోజుకి మేమిద్దరం భార్యాభర్తలుగా రావాలి, నాకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చావు, మహాలక్ష్మి మనసులో నేను ఉండేటట్టు నువ్వే చూడాలి అని చెప్పి భగవంతుణ్ణి స్మరించుకుంటాడు. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు వదిన ఈరోజు సెలవు పెట్టొచ్చు కదా, అందరూ ఇంట్లో ఉండి ఎంజాయ్ చేద్దాము అని చెప్పాను. కానీ సరేరా కన్నా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త ఫోన్ చేసి ఆఫ్టర్నూన్ నుంచి వస్తాను అని చెప్తుంది. అదేంటి వదిన ఈ రోజంతా సెలవు పెట్టమని చెప్పొచ్చు కదా అనగానే లేదు కన్నా, ఆల్రెడీ వాళ్ళు నిన్ననే చెప్పారు రేపు నా బర్త్డే సెలబ్రేషన్ చేస్తానని, నేను రాను అంటే బాధపడతారు కదా, అటు నీ మాట కాదనలేక వాళ్ళ మాట కాదనలేక ఆఫ్టర్నూన్ నుంచి వస్తాను అని చెప్పాను అనేసరికి సరే చాలా థ్యాంక్స్ వదిన అని చెప్పి వెంటనే మాధవ్కి ఫోన్ చేసి వదిన ఈ రోజంతా మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉంటుంది అన్నయ్య అని చెప్పాను. కానీ నువ్వు కేశవన్నయ్య కూడా ఇంట్లోనే ఉండండి అనేసరికి సరేనని అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు. ఇంకా చక్రి అయితే ఈరోజు పార్టీ ఏమి ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా మహాలక్ష్మి ఇంట్లోనే మనం ఏదైనా చేసుకోవచ్చు అనేసరికి ఇంట్లో చేయడం అంటే
మాధవన్నయ్య కదా చేస్తాడు. మాధవన్నయ్యను కూడా ఎందుకు కష్టపెట్టడం, ఈరోజు బయట నుంచి ఏదైనా తెచ్చుకుని తినేద్దాం వదినా అని చెప్పాను. కానీ సరే అయితే ఈరోజు పార్టీ బర్త్డే నాది కాబట్టి పార్టీ నేనే ఇస్తానని చెప్పాను. కానీ ఇంటి దగ్గర కేశవ్ అంటాడు, మీ పుట్టినరోజుకి నేను ఏ గిఫ్ట్ ఇవ్వలేదు కదా, ఈరోజు బిర్యానీ పార్టీ నాదే అని చెప్పనేసరికి సరే మీ ఇష్టమని మహాలక్ష్మి అంటుంది. ఇంకా అలా అన్న తర్వాత ఇంకా నారాయణ కూడా హ్యాపీ బర్త్డే మాత అని చెప్పనేసరికి థ్యాంక్స్ అని చెప్పి అంతా కూడా సంతోషంగా కూర్చుని ఉంటారు. కూర్చుని ఉండేసరికి పెద్ది వీళ్ళ చిన్నప్పుడు ఫొటోస్ ఏమీ లేవా అని చెప్పాను. కానీ ఎందుకు లేవమ్మా, చాలా ఫొటోస్నే ఉన్నాయి అని చెప్పాను. కానీ చిన్నప్పుడు ఫొటోస్ ఒకసారి తీసుకురా పెద్ది అనేసరికి చిన్నప్పుడు ఫొటోస్ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ అంతా తీసుకొస్తుంది. తీసుకొచ్చేసరికి చక్రి చిన్నప్పుడు మహాలక్ష్మికి ఫ్రెండు. చక్రి వాళ్ళు మహాలక్ష్మి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే ఉండేవాడు చక్రి. సో ఆ ఫ్రెండ్ మాట ఇద్దరు కూడా చాలా స్నేహంగా ఉంటారు. సెలవులకు వచ్చిన ప్రతిసారి కూడా చక్రితోనే మహాలక్ష్మి ఆడుకుంటూ ఉండేది. కానీ అప్పుడు చిన్నపిల్లలు కదా, సో ఒకరినొకరు పెద్ద ఎదిగిన తర్వాత గుర్తుపట్టలేకపోతారు. సో ఇంకా అన్ని బాక్సులు తీసుకొచ్చిన తర్వాత అంతా ఓపెన్ చేద్దాం అనుకునేసరికి లంచ్ టైం అయిపోతుంది. లంచ్ టైం అయిపోవడంతో లంచ్ చేసేద్దామా అనగానే లంచ్ చేయగానే నేను ఆఫీస్కి వెళ్ళాలి కన్నా, అందుకే ఈ ఫొటోస్ చూసిన తర్వాత తిందాము, ఎలాగా ఫొటోస్ తీశారు కదా అని చెప్పాను. కానీ సరే వదినా అని చెప్పి ఒక్కొక్క ఫోటోలు తీస్తూ ఉంటారు. తీస్తూ ఉండేసరికి మహాలక్ష్మికి వాడి ఫేస్ అంతగా గుర్తుండదు. సో చేతి మీద చిన్న పచ్చబొట్టు ఉంటుంది, ఆ పచ్చబొట్టు మాత్రమే గుర్తు. ఎందుకంటే మహాలక్ష్మి ఒకసారి కర్రించుకుని కొట్టినప్పుడు అది లోపలికి చీరుకుంటుంది. చీరుకోవడంతో అది కవర్ చేయడం కోసం చక్రి చిన్న బొమ్మ అంటే చిన్న పేరు లాంటిది అప్పుడు చిన్నప్పుడు బుజ్జి అని పిలుస్తాడు. ఆ పేరు కాస్త మహాలక్ష్మి అని తెలియదు బుజ్జి అని పిలుస్తాడు. ఆ పేరు కాస్త చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకుంటాడు. అది కూడా సరిగ్గా పడదు, బుజ్జి అని సరిగ్గా రాకపోవడంతో ఇంకా ఫోటోలన్నీ తీయించుకున్న సమయంలో ఒక ఫోటోకు మాత్రం కావాలని చక్రి ఆ ఫోటోని మహాలక్ష్మి పేరు బుజ్జి అని రాయించుకున్నాడు కదా, పేరు కనిపించేటట్టుగా ఫోటో తీయించుకుంటాడు. వాడికి కొంచెం సోకులు ఎక్కువ కదా. ఫోటో తీయించుకునేసరికి ఆ ఫోటో మహాలక్ష్మికి చూపిస్తాడు కన్నా. చూపించడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అవుతుంది. వెంటనే అప్పటి జ్ఞాపకం గుర్తొస్తుంది. ఈ ఫోటో ఎవరిది కన్నా అనగానే మా చక్రి అన్నయ్యది అని చెప్పనేసరికి అవును మా చక్రిదే. మా చక్రికి అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఫ్రెండ్ పరిచయం అయిందంట. ఆ అమ్మాయి కర్రతో కొడితే చీరుకుందని అది కవర్ చేయడం కోసం పచ్చబొట్టు పొడిపించుకున్నాడు వెధవ. తర్వాత చెప్పేశాడులే, వాడు నిజాన్ని అబద్ధం చేసినా తర్వాత మళ్ళీ నిజం చెప్పేస్తాడు, వాడు అసలు ఆగలేడు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అంటే చిన్నప్పుడు నాతో అంత స్నేహంగా ఆడిన వ్యక్తి చక్రియేనా అని చెప్పి అనుకుంటూ ఉండగానే, ఎందుకంటే అప్పట్లో మహాలక్ష్మి చక్రిని ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది. ఎందుకంటే తెలిసి తెలియని వయసు కదా. చక్రి తనతో క్లోజ్గా ఉండడం, తన మాట తీరు అన్నీ కూడా తనకి బాగా నచ్చేసరికి మహాలక్ష్మి కాస్త చక్రిని అప్పట్లో లవ్ చేస్తుంది. చక్రినేమో చంటి అని పిలుస్తుంది. సో అందుకని తన పేరు చక్రి అన్న పిలుపు రాదు. చక్రి గారు మీరు మీ చిన్నప్పుడు మీ పేరేంటి అనేసరికి వాడి పేరు అమ్మ, వాడి పేరు చంటి. అప్పట్లో మా అమ్మమ్మ చంటి అనే పిలిచేది. తర్వాత స్కూల్లో పేరు పెట్టడం, వాడేదో 10th వరకు చదివాడు కదా, సో చక్రి అలవాటైపోయింది. లేదంటే చిన్నప్పుడు మేము చంటి అనే పిలిచేవాళ్ళం అంటూ చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అంటే నేను ప్రేమించిన వ్యక్తి చంటి చక్రి ఇద్దరు ఒక్కరేనా? ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చారా? అప్పట్లో మేమిద్దరం దూరం అయిపోయాము, ఇప్పుడు మళ్ళీ దగ్గరయ్యామా అని మహాలక్ష్మి చక్రి వంక చూస్తూ ఉంటుంది. ఏమైంది మహాలక్ష్మి గారు, నా వంక ఏంటి అలా చూస్తున్నారు అనగానే ఏమీ లేదు అని చెప్పనేసరికి ఏమైంది, ఏం జరిగింది అనగానే పెద్ది నాకు ఆకలేస్తుంది అనేసరికి ఫోటో సెక్షన్ అంతా కూడా పక్కన పెట్టేసి మహాలక్ష్మి భోజనం చేస్తూనే ఉంటుంది. కానీ చక్రి వంక చూస్తూ ఉంటుంది. చక్రి ఏంటి
ఇలా నా వంక చూస్తుంది అనుకుంటూ ఉండేసరికి మహాలక్ష్మి అయితే అలా చూస్తూనే సరే నేను వెళ్ళొస్తాను చక్రి గారు అని చెప్పాను. కానీ సరే నన్ను డ్రాప్ చేయమంటారా అనగానే సరే డ్రాప్ చేయండి అంటుంది. ముందైతే వద్దు అని చెప్పేది కదా. ఎప్పుడైతే తను ప్రేమించిన వ్యక్తి చక్రి అన్న విషయం తెలిసిందో డ్రాప్ చేయమని చెప్పడంతో ఇంకా చక్రి చాలా సంతోషపడిపోతాడు. డ్రాప్ చేసిన తర్వాత హాయ్ మహాలక్ష్మి, ఏంటి మీ అన్నయ్యని తీసుకొచ్చావా అని చెప్పాను. కానీ తను నా అన్నయ్య కాదు, కజిన్, అంటే మా మామయ్య కొడుకు అని అప్పుడు చెప్తుంది. ఒక్కసారిగా చక్రి షాక్ అవుతాడు. ఆల్రెడీ ముందు రోజు మీ అన్నయ్య వచ్చాడు కదా వెళ్ళు అంటే అప్పుడు మాట్లాడని మహాలక్ష్మి తను నా అన్నయ్య కాదు, కజిను, మామయ్య కొడుకు అంటూ అక్కడ క్లారిటీ ఇచ్చేసరికి చక్రికి ఏమీ అర్థం కాదు. ఇప్పటి వరకు మహాలక్ష్మి గారు నన్ను పరాయి వ్యక్తిలాగే చూశారు, ఇప్పుడేంటి ఈరోజు ఏంటి అనుకుంటూ ఆలోచనలో పడతాడు చక్రి. సరే ఇంక నేను వెళ్ళొస్తాను, సాయంత్రం వచ్చేయండి అనేసరికి నిజంగానా అనగానే నిజంగానే రండి, 5 గంటలకల్లా ఆఫీస్ అయిపోతుంది, మీరు 5 గంటలకి ఇక్కడికి వచ్చి వెయిట్ చేయండి అని చెప్పనేసరికి సరేనని ఇంకా చక్రి కాస్త చాలా సంతోషంగా ఇంకా కేశవ్ దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు అనగాని ఈరోజు మహాలక్ష్మి గారు చాలా డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నారా, నాకు అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఎప్పుడు నేను ఆఫీస్లో డ్రాప్ చేస్తాను అని చెప్పినా మహాలక్ష్మి గారు వద్దని చెప్పేవారు. కానీ ఈరోజు నిన్ను డ్రాప్ చేస్తానని చెప్తే ఓకే అని చెప్పడమే కాదు, మరొక విషయం ఏంటంటే మహాలక్ష్మి గారే సాయంత్రం నన్ను రమ్మని చెప్పారు. 5 గంటలకు ఆఫీస్కి అయిపోతే 5 గంటలకే వచ్చి నేను వెయిట్ చేయాలంట అని చెప్పనేసరికి నువ్వు కూడా కోరుకున్నది అదే కదరా. అవునరా, మహాలక్ష్మి గారికి నేనంటే ఇష్టపడాలి, నా ప్రేమ ఆవిడికి తెలియాలి అనగానే తొందరలోనే తెలుస్తుందిలేరా అని చెప్పి ఇంకా కేశవ్ అయితే అంటాడు. నీ లవ్ ట్రాక్ ఎంతవరకు వచ్చింది అనగానే అలాగే నడుస్తుంది, ఏం జరుగుతుందో ఏంటో చూడాలి మరి అని చెప్పి ఇంకటి కేశవ్ మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు మహాలక్ష్మి ఆఫీసులోకి వెళ్ళింది కదా, వెళ్ళడంతో ఆఫీసులో వాళ్ళంతా కూడా హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి అని అందరూ కూడా సర్ప్రైజ్గా ఫ్లవర్ బుకేసు అన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అందరూ బర్త్డే విషెస్ చెప్తూ ఉండేసరికి చాలా సంతోషపడిపోతుంది మహాలక్ష్మి. ఈలోపు విక్కీ వస్తాడు. హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి అంటూ ఒక కవర్ని చేతిలో పెడతాడు. ఏంటిది అనగాని నీ బర్త్డే గిఫ్ట్ అనేసరికి బర్త్డే గిఫ్ట్ అని ఓపెన్ చేసి చూడడంతో 1 మంత్ శాలరీ ఇస్తాడు. ఏంటిది అనగాని నీ బర్త్డే గిఫ్ట్గా నీకు 1 మంత్ శాలరీ బోనస్ ఇస్తున్నాను అనేసరికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను. కానీ ఇంకా దివ్య కూడా మరి ఫ్రెండ్ కదా, క్లోజ్ ఫ్రెండ్ కదా, దివ్య కూడా ఒక డ్రెస్ని అయితే గిఫ్ట్గా ఇస్తుంది. థ్యాంక్ యూ దివ్య అని చెప్పనేసరికి ఈరోజు పార్టీ ఏర్పాటు చేశాము, ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంది 5 o'clockకి అని చెప్పాను. కానీ 5 o'clock అని చెప్పాను. కానీ ఎంత ఒక 1/2 hour అంతే, వెళ్ళిపోదు కానీ అనేసరికి ఎక్కడా కేక్ కటింగు, ఎక్కడో ఏంటి మన ఆఫీస్ రూమ్లోనే మన క్యాంటీన్లో అని చెప్పాను. కానీ సరే అని మహాలక్ష్మి కాస్త వర్క్ చేసుకుంటుందే కానీ చక్రినే గుర్తుకు వస్తూ ఉంటాడు. ఈలోపు చక్రికి మళ్ళీ కాల్ చేస్తుంది. ఎక్కడున్నారు అని చెప్పాను. కానీ నేను ఇంట్లోనే ఉన్నానండి అనేసరికి సాయంత్రం షార్ప్ 5 o'clockకి వచ్చేసేయండి, నాకు ఆఫీస్లో కేక్ కటింగ్ ఉంది, మీరు వచ్చినా వెయిట్ చేయాలి కదా, అందుకే 5కి రండి అనగానే సరేనండి అని చెప్పి మాట్లాడేసరికి మళ్ళీ గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తుంది. మళ్ళీ ఫోన్ చేసి ఏంటి మహాలక్ష్మి గారు మళ్ళీ కాల్ చేశారు, ఏం చేస్తున్నారు అనగానే ఏమీ లేదు ఖాళీనే ఫోన్ చూస్తున్నాను అనగానే షార్ప్ 5 o'clockకి తప్పకుండా రావాలి అని చెప్పాను. కానీ సరేనని ఇంకా మహాలక్ష్మికి చెప్పడంతో ఏంటి ఏమైంది మహాలక్ష్మి గారికి పదే ఎందుకు ఫోన్ చేస్తున్నట్టు అన్న ఆలోచనకి వస్తాడు. వచ్చేసరికి సర్లే అనుకునేసరికి కరెక్ట్గా 5:15 అవ్వగానే ఏంటి బయలుదేరారా అని చెప్పి మహాలక్ష్మి మళ్ళీ కాల్ చేస్తుంది. స్టార్ట్ అయ్యానండి అనేసరికి షార్ప్ 5కి వచ్చేయాలి అని చెప్పాను. కానీ సరేనని షార్ప్ 5కి వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈలోపు మహాలక్ష్మి స్టేజ్ దగ్గరే ఉంటుంది. ఇంకా అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. కేక్ కటింగ్ అనేసరికి ఇంకా లోపలికి వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఉంటారు. అంటే ఒక రౌండ్గా పెట్టి ఒక చోట కేక్ కటింగ్ చేస్తూ ఉంటారన్నమాట.
వెళ్ళాలా వద్దా అనుకుని బయటే వెయిట్ చేస్తూ ఉండగా మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నారు అనగానే ఆఫీస్ బయట ఉన్నాను అనేసరికి లోపలికి రండి, క్యాంటీన్లో కేక్ కటింగ్ జరుగుతుంది, అక్కడికి రండి అనగాని నేనెందుకు లేండి అనేసరికి పర్వాలేదు రండి అని చెప్పనేసరికి లోపలికి వెళ్తాడు. వెళ్ళేసరికి రండి చక్రి గారు అని పిలవడంతో దగ్గరికి వెళ్తారు. అదేంటి మామయ్య కొడుకు అన్నావు, పేరుని పెట్టి మర్యాద పిలుస్తున్నావు అనగానే నాకు అదే అలవాటు, నాకంటే పెద్దవారికి మర్యాద ఇవ్వడం నాకు అలవాటు అని దివ్యకు సమాధానం చెప్పడంతో మహాలక్ష్మి పక్కన చక్రిని నిలబెట్టి కేక్ కట్ చేస్తుంది. అందరికీ కూడా ఫస్ట్ దివ్యకు పెడుతుంది, అందరికీ తర్వాత అందరికీ కూడా కేక్ కటింగ్ చేసి పెట్టేసరికి ఇంకా నేను వెళ్ళొస్తాను అనేసరికి సరే అని విక్కీ మరొకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి మరి మహాలక్ష్మికి బర్త్డే విషెస్ చెప్పడంతో మహాలక్ష్మి ఇంటికి వచ్చేస్తుంది. ఏంటి ఇంటికేనా అని చెప్పాను కానీ అవును అనగానే లేదు ఒక షాపింగ్ ఉంది, చిన్న షాపింగ్, అక్కడికి వెళ్దామనేసరికి సరేనని మహాలక్ష్మి షాపింగ్కి తీసుకెళ్ళి చక్రికి ఒక డ్రెస్ కొని పెడుతుంది. నాకెందుకు డ్రెస్ కొంటున్నారు, బర్త్డే మీదైతేను అనగాని మా బాస్ నాకు 1 month శాలరీ బోనస్ ఇచ్చారు, అందుకోసమని మీకు డ్రెస్ కొంటున్నాను. మీరే నాకు కొనాలా, నేను మీకు కొనకూడదా అంటూ మహాలక్ష్మి చెప్పేసరికి సరే మీ ఇష్టమని చెప్పడంతో మహాలక్ష్మి ఏ డ్రెస్ కొంటుందంటే మహాలక్ష్మి ఏ కలర్ అయితే సారీ కట్టుకుంటుందో అదే కలర్ షర్ట్ కొంటుంది. చక్రి అంత గమనించుకోడు, వెళ్ళి డ్రెస్ వేసుకురండి అనగాని డ్రెస్ వేసుకుని బయటకు వచ్చేసరికి మహాలక్ష్మి సారీ కలరే తన షర్టు చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మహాలక్ష్మిలో ఎంత మార్పు దేనికొచ్చింది, సర్లే మార్పు వచ్చింది మంచిదే కదా, దేనికైతే ఏముంది అనుకుంటూ చక్రి చాలా సంతోషపడుతూ ఇంటికి వస్తాడు. ఆ రోజు నుంచి కూడా మహాలక్ష్మి చక్రికి దగ్గర కావడానికి తెగ ట్రై చేస్తూ ఉంటుంది. చక్రికి మాత్రం ఏమీ అర్థం కాదు, ఎందుకో మహాలక్ష్మి గారు నాకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది అనగానే అలా ఏమీ ఉండదురా, మహాలక్ష్మి గారేంటి నీకు దగ్గర అవ్వడం ఏంటి, నువ్వేదో భ్రమ పడుతున్నావు అని చెప్పి కేశవ కన్నా అనేసరికి లేదురా మహాలక్ష్మి గారు నాకు దగ్గర అవుతున్నారు, ఎందుకో ఏంటో తెలియడం లేదు అని చెప్పనగానే ఇంకొక రోజు ఇంట్లో ఎవరి లేని సమయంలో పెద్ది మాత్రమే ఉంటాడు. పెద్ది నీకొక విషయం చెప్పాలి అనగానే చెప్పమ్మ మహాలక్ష్మి అని చెప్పనేసరికి చిన్నప్పుడు మీ చక్రికి ఒక ఫ్రెండ్ ఉంది అని చెప్పారు కదా, ఆ ఫ్రెండు ఎవరు అని చెప్పాను కానీ తెలియదమ్మా, ఎవరో బుజ్జి అని పిలిచేవాడని మాత్రం తెలుసు, అది కూడా వాడు చెప్పలేదు, మా అమ్మ చెప్పింది. తర్వాత వాళ్ళు ఆ ఊరు రావడం మానేశారంట, వాళ్ళ అమ్మమ్మ చనిపోయిన తర్వాత. మా చక్రిగాడు చాలా బాధపడ్డాడు, కొన్ని రోజులైతే సరిగ్గా తిండి కూడా తినేవాడు కాదు, మా అమ్మ ఎంతో బ్రతిమలాడి మరీ పెట్టేది అని చెప్పనేసరికి అవునా ఆ అమ్మాయి ఎవరో తెలుసా పెద్ది అనగాని తెలియదమ్మా అని చెప్పాను కానీ ఆ అమ్మాయి ఎవరో కాదు నేనే అంటూ మహాలక్ష్మి కాస్త చెప్తుంది. చెప్పడంతో ఒక్కసారిగా పెద్ది షాక్ అవుతాడు. ఏంటమ్మా మహాలక్ష్మి నువ్వా అని చెప్పాను కానీ అవును పెద్ది, ఆ విషయం నాకు మొన్ననే చేతి మీద వేయించుకున్న పచ్చబొట్టు చూసి గుర్తొచ్చింది, బుజ్జి అని నా పేరే వేసుకున్నాడు, అది చూసిన తర్వాతే నేను అప్పుడు ప్రేమించిన వ్యక్తి, అప్పుడు స్నేహం చేసిన వ్యక్తి చక్రి అని నేను తెలుసుకున్నాను పెద్ది అనేసరికి అవునా పోనీలేమ్మా అని చెప్పాను కానీ నిజంగా నువ్వంటే చక్రి గాడికి చాలా ఇష్టం, ఆ విషయం నీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు, కానీ నువ్వు ఏమంటావో అన్న ఒకే ఒక్క కారణం చేతే తను చెప్పలేకపోయాడు అంటూ చెప్పేసేసరికి నాకు చక్రి అంటే ఇష్టం పెద్ది, కానీ ఇప్పుడు నేను ఎలా చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు అనేసరికి నేనేమైనా చెప్పన వాడికి అనగాని వద్దు పెద్ది, మనుషుల మధ్య రాయబారం ఉండొచ్చు కానీ మనసుల మధ్య రాయబారం ఉండకూడదు, నేనే చక్రికి అర్థమయ్యేటట్టుగా నా మనసులో మాటను చెప్తాను అని చెప్పి మహాలక్ష్మి కాస్త మాధవకు చెప్తుంది. ఆ రోజు నుంచి కూడా మాధవ సంతోషపడతాడు, చెప్తాడేమోనని అనుకుంటుంది కానీ మహాలక్ష్మి మాధవ దగ్గర నుంచి మాట తీసుకోవడంతో ఇంకా చక్రికైతే తన మనసులోని ప్రేమను మహాలక్ష్మియే చెప్పాలని ఆతృత పడుతుంది, కానీ చెప్పలేకపోతుంది. ఈ పక్క చక్రికి కూడా అనుమానాలు కలుగుతాయి కానీ చిన్నప్పుడు బుజ్జియే మహాలక్ష్మి అని గెస్ చేయలేడు కదా, ఎందుకంటే చిన్నప్పుడు ఫోటోలు మహాలక్ష్మి ఇవి ఏమీ లేకపోవడంతో తను గెస్ట్ చేయలేకపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి మహాలక్ష్మి తన మనసులోని ప్రేమను ఎప్పుడు చెప్తుందో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట కొడితేనే పొదరిల్లు సీరియల్ మీరు జరగబోయేది తెలుసుకోగలరు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.